నమస్తే, నా పేరు శివారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల ప్రకటన ఉత్సాహంగా సాగుతుంది. వైసీపీ పార్టీ తన అభ్యర్థులను మారుస్తూ, కొత్త వారిని ప్రకటిస్తూ కొత్త ప్రయోగాలకు ఆహ్వానం పలికింది. ఈ ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తాయా, ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన అంశం. అయితే ఈరోజు మనము వైసీపీ నాగార్జున రెడ్డి గారితో మనం అసలు రాష్ట్రంలో ఎలా ఉంది, రాజకీయ సమీకరణలు, రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఎలా ఉంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత ప్రభుత్వంలోని విధి విధానాలు కానీ ప్రధాని మీద వీలైనంత వరకు చర్చించే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు దక్షిణ టీవీ నాగార్జున. దక్షిణ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముఖ్యంగా మాది స్వగ్రామం వచ్చి పుట్లూరు గ్రామం. మా అబ్బ పేరు భూమిరెడ్డి నారాయణ రెడ్డి, మా నాన్నగారు 5 మంది, మా పెదనాన్న భూమిరెడ్డి రామేశ్వర రెడ్డి గ్రామ సర్పంచ్గా 20 సంవత్సరాలు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా 2 పర్యాయాలు పనిచేయడం జరిగింది. మా నాన్న చిన్నతనంలోనే మాకు చనిపోయాడు, కాకపోతే ఉమ్మడి కుటుంబంలో పెరిగాము. మా చిన్నాన్న భూమిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా కూడా 85లో పోటీ చేయడం జరిగింది. మా నాన్న పేరు భూమిరెడ్డి మల్లారెడ్డి, మా చిన్నాన్న భూమిరెడ్డి రామకేశ్వర రెడ్డి, ఆయన కూడా రాజకీయాలలో కొనసాగాడు, ఇటీవలనే మరణించాడు. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. రాజకీయాలు 1950 నుంచి కూడా రాజకీయాలలో ఉన్న కుటుంబం. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సహాయ సహకారాలు అందించడంలో మేము మొట్టమొదట ఉంటాము. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలలో మేము జగనన్ననే ఎందుకు సమర్థిస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు సమర్థిస్తుంది మా కుటుంబం అంటే, ఇన్ని సంవత్సరాల పరిపాలనలో సుదీర్ఘంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ మొట్టమొదటిసారిగా ఆనాడు రాజశేఖర రెడ్డి ఏవైతే గ్రామీణ ప్రాంతాలకు అవసరమో ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ ప్రవేశపెట్టి ఒక రైతు దీర్ఘకాలికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో అని ప్రవేశపెట్టిన పథకాలను అవి కొనసాగిస్తూ ఆయన తనయుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాలలో కావలసిన మౌలిక వసతులు నాడు నేడు ద్వారా కానీ, తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ, రైతు భరోసా వ్యవస్థ ద్వారా కానీ ఇవన్నీ ప్రవేశపెట్టడం అనేది మా కుటుంబం ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నా కూడా ఏ రోజు ఏ ప్రభుత్వాలు చేయనివి ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయడం వల్ల మేము మరొక్కసారి ఈ ప్రభుత్వం రావడానికి గట్టిగా పనిచేస్తామని, ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని మేము ప్రయత్నిస్తాము. మరొక్కసారి ఈ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనడానికి ఎన్నో కారణాలు చెప్పగలుగుతాం. కారణాలు, మీరు అధికారంలో ఉండారు కాబట్టి కారణాలు చెప్పడం ప్రతి పార్టీకి చాలా ఈజీ విషయం. ఎందుకంటే మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటుంటారు. కానీ వాస్తవంగా ఏంది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రయోగం ఏంటి? ఇండియన్ హిస్టరీలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో మార్పులు చేర్పులు నేను చూడలేదు ఇప్పటి వరకు. అసలు మినిస్టర్ స్థాయి వాళ్ళకి కొందరికైతే టికెట్స్ ఇవ్వట్లేదు, కొందరు ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులకు ఇవ్వట్లేదు, మార్పులు జరుగుతున్నాయి. ఏంటి అసలు ఏ ప్రాతిపదికన, ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి ఎప్పుడైతే సోనియా గాంధీ గారు, అంటే కాంగ్రెస్ అధినేత్రి, డాక్టర్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి చనిపోవడం వల్ల అకస్మాత్తుగా మరణించిన వారి కుటుంబాలను ఓదారుస్తామన్నప్పుడు ఆమె అలా వద్దు, ఒక చోట చేర్చండి, అక్కడే మాట్లాడండి అని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఏ చోట్లైనా కూడా ఆ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వాళ్ళు వేరే చోటుకి వెళ్ళటం అనేది కుదరదు కాబట్టి, అది ఆచారం కూడా కాదు కాబట్టి మేమే వెళ్ళి స్వయంగా ఆ ఇండ్లకు ఓదారుస్తామని చెప్పినప్పుడు వాళ్ళు లేదు అన్నప్పుడు ఈయన నల్ల కాలువలో మాటిచ్చిన ప్రకారం ఆ రోజు అడుగుపెట్టిన చోటు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ముందు అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన పార్టీ పెట్టడమే వాళ్ళ అమ్మ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లోనే తేల్చుకుంటాం, ఆ రోజే తెలుసు వాళ్ళకి ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయని. అయినా కూడా ధైర్యంగా అతి చిన్న వయసులో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి అంచెంచెలుగా 2014 ఎలక్షన్లకు వెళ్ళాడు. తర్వాత ఆయన ఆ రోజు నా దృష్టిలో అయితే అది ఓటమి కాదు, అది కూడా గెలిపే. ఆ రోజు కూడా ఆయనకు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ 175 సీట్లకు టికెట్లు ఇవ్వటము, క్యాంపెయిన్ చేయడము ఇవన్నీ కూడా కొత్త కాబట్టి దగ్గర ప్రభుత్వం స్థాపించడానికి కావలసిన సీట్లకు 67 సీట్ల వరకు వచ్చారు. ఆ రోజే ఆయన గెలుపు. చంద్రబాబు నాయుడుకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు 14 నుంచి 19 మధ్య కాలంలో కూడా. ఆ రోజు కూడా ఈయన ప్రజల మధ్యలోనే ఉండి నిత్యము ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రలో
సంపూర్ణంగా ప్రజలకు ఇంకా ఏం అవసరం ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలకు ఇంకా ఏమి చేయాలా, ఎందుకు ఈ ఎడ్యుకేషన్ పరంగా ఇట్లున్నారు, రైతులు ఎందుకు ఇట్లున్నారు, ఉద్యోగస్తులు ఎందుకున్నారు, ఉద్యోగ కల్పనలు ఏంటివి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన సమగ్రంగా ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటివన్నీ కూడా ఇంతకుముందు మేనిఫెస్టోలు అనేటివి ఏదో ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే ఓటు వేయడానికి ముఖ్య కారణము అదే బైబుల్, అదే ఖురాన్, అదే భగవద్గీత అన్నాడు ఆ రోజు కూడా. మేనిఫెస్టోలో సింగిల్ కాగితం అండి. మేనిఫెస్టోలో చెప్పినవి అమలు కావడం అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే దానికి ఒక ప్రాముఖ్యం వచ్చిందని అంటారు మీరు. 100%. ఇంతకుముందు మేనిఫెస్టోలు చెప్పేవాళ్ళు అమలయ్యా లేవా అని ప్రజలను కూడా గమనించే వాళ్ళం కాదు. ఈ రోజు ఆయన పదే పదే చెప్తున్నాడు. గత 4.5 సంవత్సరం వరకు, సుమారుగా ఇప్పుడు 57 నెలలు అయింది. గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా శాసనసభ్యులను ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పిన ప్రభుత్వాలు ఎవరూ లేరు. ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, మహామహులే ముఖ్యమంత్రి పదవులు అధిరోహించారు. ఏ రోజు కూడా మీరు ప్రజల వద్దకు వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి, ఇంకా ఏమన్నా చేయాల్సినవి ఉంటే మనం చేయడానికి ప్రయత్నం చేద్దామన్న చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు రాజకీయాలలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి తన గతంలో పోకుండానే ఎమ్మెల్యేలు గెలిచారు. అందరూ వెళ్తారు, ఎలక్షన్స్ అప్పుడు వెళ్తారు, క్యాన్వాస్ చేయడానికి వెళ్తారు, ప్రచారానికి వెళ్తారు, ఓట్లు అడగడానికి వెళ్తారు. అమ్మా నాకు ఓటేయండి, అయ్యా నాకు ఓటేయండి. ఇప్పుడు మీరు కూడా అదే కదా అడిగేది. అలా కాదు కదా. గతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా శాసనసభ్యులను, కార్యకర్తలను, నాయకులను ప్రతి ఒక్కరిని ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజలు బాగోగులు చూడండి అని చెప్పి ప్రభుత్వం తరఫున ఏవైతే అందజేశారో ఆ కరోనా టైంలో నిత్యావసరాలు గాని, మెడిసిన్స్ గాని, కోవిడ్ సెంటర్స్ గాని, ఇటువంటి చోట్లకు అన్ని చోట్లకు కూడా శాసనసభ్యులను, ఇన్ఛార్జీలను, క్యాడర్ను అందరినీ కూడా ఉత్తేజపరిచి కొత్తగా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? కొత్తగా మీరు అడుగు 75 ఏళ్ల ఇండియన్ ఇండిపెండెంట్ హిస్టరీలో స్వాతంత్రం తర్వాత ఈయన వచ్చిన తర్వాతనే జరిగినటువంటి మార్పులు ఏంటి? ఈయనకి ఎందుకు ప్రజలు సహకరించాలి? మార్పులు అంటే గ్రామీణ స్థాయిలో పరిపాలనా విధానము ఇంత మునుపు జిల్లా పరిషత్తులు, తాలూకాలు, పంచాయతీలు ఉండేవి. రామారావు వచ్చిన తర్వాత తాలూకా వ్యవస్థ తీసేసి మండల వ్యవస్థ ఏర్పాటు చేశాడు, ప్రజలకు దగ్గరగా తెచ్చాడు. దానివల్ల పరిపాలనా సౌలభ్యం లభించింది, ప్రజలకు కూడా ఎన్నో మేలు జరిగాయి. అందుకే రామారావు కూడా గొప్ప నాయకుడు అనే పొగుడుతారు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ప్రవేశపెట్టాడు. ఉచిత విద్యుత్ గాని, ఇవన్నీ మీకు తెలిసినవే. దాని తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల అమలులో భాగంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయ వ్యవస్థ అంటే సచివాలయ వ్యవస్థలో 10 మంది ఉంటారు ఉద్యోగస్తులు. ఒక డిజిటల్ సూపర్వైజర్ ఉంటాడు, ఒక హెల్త్ వర్కర్ ఉంటారు, ఒక సర్వేయర్ ఉంటాడు, ఒక విఆర్ఓ ఉంటాడు, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక కానిస్టేబుల్ కూడా ఉంటారు, ఎనర్జీ హెల్పర్ ఒకటి ఉంటాడు కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా, ఇంకొకరు మీరు అన్నటువంటి ఉమెన్ పోలీస్ ఉంటారు. ఎందుకు ఏంటి అసలు ఉమెన్ పోలీస్ వాళ్ళ యూజ్ ఏంటి అక్కడ? అంటే ఆ గ్రామంలో ఏమన్నా జరుగుతా ఉన్న అసంఘాక కార్యకలాపాలు గాని, అమ్మాయిల విషయాలలో గాని, లేకపోతే చెడు అలవాట్లకు బానిసలయ్య గృహిణులను వేధించే వాళ్ళను గాని వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడము, పోలీస్ స్టేషన్స్ దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కేసులు పెడతారు. గతంలో ఏదైనా రైతుకు అవసరమైనటువంటి ఏవి కావాలన్నా కూడా, అంటే ఒక తన పొలము తను కొలిపించుకోవాలన్నా సర్వేయర్ మండలానికంతా ఒకరు ఉండేవాళ్ళు. దాదాపుగా ఒక మండలంలో నాకు తెలిసినంత వరకు 23 పంచాయతీలు ఉంటాయి. అంటే పంచాయతీకి పల్లెలన్నీ కలిపితే రమారమి మా సైడ్ అయితే 45 పల్లెలు ఉంటాయి, వేరే చోట 50-60 పల్లెలు కూడా ఉంటాయి, చిన్న చిన్న తాండాలు ఉన్న చోట ఒక మండలంలో. అట్లాంటి చోట్ల ఒక సర్వేయర్ భూ తగాదాలు గాని ఏవి పరిష్కరించాలన్నా కూడా సర్వేయర్ పాత్ర కీలకమైంది. మీకు తెలియంది కాదు. ఒక బ్యాంక్ లోన్ కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా కూడా సర్వేయర్ తో పాటు విఆర్ఓలు కూడా ఉండేవాళ్ళు, అంటే ఒకటే ఉండేవాళ్ళు. ఈ భూ తగాదాలు గాని ఇట్లాంటివి ఏవి జరిగినా కూడా ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళేవాళ్ళు మండలంలోకి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రజలకు తమ సమస్యలు ఎక్కడ చెప్పుకుంటే పరిష్కారం అవుతాయో బాగా అర్థమయ్యి ఆ గ్రామాలలో ఉండే సచివాలయాలను సందర్శిస్తున్నారు. మీరు వింటారు ఇంతకుముందు గ్రీవెన్స్ అనేది వాలంటీర్ ఏం చేస్తున్నాడు? వాలంటీర్ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అర్హులైన వాళ్ళందరి పేపర్లు తీసుకెళ్లి పథకాలు నవరత్నాలలో భాగంగా తీసుకొచ్చి
ఈ సచివాలయం కేంద్రంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కి అందజేసిన తర్వాత వాళ్ళు ఇనెలిజిబుల్ అని నిర్ధారిస్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు వాళ్ళ సమస్యలు అంటే ఒక ఎలక్ట్రికల్ పరంగా గానీ, ఒక పొలాల దగ్గర గానీ, లేకపోతే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ తో గానీ, ఎనీ అదర్ సదరన్ సర్టిఫికేట్స్ కావాలన్నా, వికలాంగుల సర్టిఫికేట్స్ కావాలన్నా, సదరన్ క్యాంపుకి వెళ్ళాలన్నా, ఎక్కడ అప్లై చేసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి వచ్చింది. ఇంతకుముందు తెలిసేది కాదు. మండల కేంద్రంకి వెళ్ళి ఎవరిని అడుగుతారు? మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న వాళ్ళకంటే కొద్ది గొప్ప తెలిసి ఉంటుంది. మారుమూల ప్రాంతంలో పంచాయతీల వాళ్ళు వెళ్ళి మామూలు సాదాసీదా వ్యక్తి వెళ్తే అక్కడ ఆ టయానికి ఆఫీసర్ ఉంటాడు, ఉండడు. అది ఎవరిని అడగాలో కూడా తెలిసి వచ్చేది కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో ప్రతిరోజు గ్రీవెన్స్ జరుగుతుంది. ఈవినింగ్ 3 to 5 వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పుకోవచ్చు. విప్లవాత్మకమైన మార్పులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా గానీ, రైతు భరోసా వ్యవస్థ గానీ, లేకపోతే నాడు నేడు ద్వారా గానీ, స్కూల్స్ గానీ, హాస్పిటల్స్ గానీ, ఈ హెల్త్ క్లినిక్ల వల్ల గానీ విప్లవాత్మకమైన మార్పులు దేశమే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థలన్నీ బలోపేతం కావడానికి ఈ ఒక్కమారి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిద్దామన్న ఆలోచన ఉంది. ఎందుకంటే అవి మీరు ఏ మారుమూల ప్రాంతాలకి అవన్నీ మీరు అధికార పార్టీకి మీరు ఒక నాయకులు కాబట్టి మీరు మీ పొగుడుకుంటూ చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రజలకు అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా? అదే మేమేం చెప్తున్నామంటే, మీరు ఏ సచివాలయ కేంద్రానికి వెళ్ళా కూడా అక్కడ జరిగే సర్వీసెస్ గాని, అక్కడ మీ సేవ సెంటర్ లో ఏ సర్వీసులు ఇస్తారో అవన్నీ కూడా సచివాలయ కేంద్రంలో లభ్యమవుతాయి ఫ్రీగా. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇప్పుడు మీరు అన్ని చెప్పినట్టుగా 100% సఫలమైందా? వచ్చిందా? 100% దానికి తొలి అడుగులు, మళ్ళీ అడుగులు, తప్పటడుగులు దాటి నడక స్థాయికి వచ్చింది. మనిషికి ప్రధానంగా ముఖ్యమైన అవసరాలు ఏంటంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి. ఇంకా ఇల్లు కన్నా ముందు తినడానికి తిండి, తర్వాత కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, వైద్యము, విద్య, వైద్యము, ఉపాధి, ఆహారము, ఈ 4 సక్రమంగా అందుతున్నాయా ప్రజలకి? 100% అందుతా ఉన్నాయి. నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను ఎప్పుడో కట్టిన స్కూల్స్, పురాతనమైన స్కూల్స్ అన్ని కూడా, అంటే గత ప్రభుత్వాలు కూడా విద్య మీద వెచ్చిస్తానే ఉన్నాయి, మనం అది కాదనలేం. ఈయన వచ్చిన తర్వాత ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడము, తర్వాత నాడు నేడు ద్వారా స్కూళ్లను ఆధునీకరించడము, ఏ ప్రైవేట్ స్కూల్స్ కు తీసిపోని విధంగా ఫర్నిచర్స్ గానీ, ఫ్యాన్స్ గానీ, ట్రీటెడ్ వాటర్ గానీ, విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలు, యూనిఫామ్స్ గానీ, లేకపోతే వాళ్ళకి తిండి పదార్థాలు గానీ, పోషక పదార్థాలు మెండుగా ఉంటేనే పిల్లలు వికాసంగా ఉంటారు, అవి చక్కగా వాళ్ళు ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు నేర్చుకుంటారన్న ఉద్దేశంలో భాగంగానే ఈ సంస్కరణలన్నీ ప్రవేశపెట్టాడు. మీకు తెలుసో లేదో డిజిటల్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 8th క్లాస్ పిల్లలకు ట్యాబ్స్ పనిచేసి వాటిల్లో బైజూస్ కాంటెంట్ అంటే సుమారుగా ఒక్కొక్క విద్యార్థి మీద 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్లాంటి సంస్కరణలన్నీ కూడా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి అమ్మ ఒడి ద్వారా, అంటే గ్రామీణ ప్రాంతాలలో పేదరికం అనడానికి ఇదని కొలమానం లేదు. రైతు పడే కష్టాలు ఈ రోజుకు ఉన్నాయి, లేవని అనడంలే. కానీ ఆ తల్లిదండ్రులు పొలాలకు వెళ్తే గాని ఆ పంటలు గాని, వాళ్ళకు జీవనం గాని ఇవన్నీ కూడా మెరుగుపడవు. వాళ్ళ పిల్లల్ని స్కూల్కు పంపించాలంటే 15,000 అమ్మ ఒడి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళ తల్లి ఆ పిల్లల మీద వాళ్ళు శ్రద్ధ చూపుతారు. కొద్ది రోజులు పనికి పోకపోయినా కూడా ఆ పిల్లల మీద దృష్టి కేంద్రీకరించడానికి, ఆ పిల్లలకు కావాల్సినవి ఏదైనా సమకూర్చుకోవడానికి, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో 10,000 అన్నా 5,000 అన్నా ఈ రోజు కూడా దొరకని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దొరకలేండి, ఇప్పుడు డబ్బు అంత ఈజీ కాదు ఎవరికి కూడా, ఎంతో ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైతాంగ పరంగా ఆర్బీకేల ద్వారా తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అవసరం ఏముంది? ప్రాంతీయ భాషను అంటే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆనాడు ప్రధాన ప్రతిపక్షాలు కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం వద్దు అని. ఇప్పుడు చెప్పమనండి, బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కదా పెద్దలు, మరి ఆయన చెప్పమనండి, ఇంగ్లీష్ విద్య వద్దు, లేకపోతే సచివాలయ వ్యవస్థ వద్దు, వాలంటీర్ వ్యవస్థ వద్దు. వాలంటీర్లు అంతా ఏదో తప్పులు చేస్తున్నారు, వాళ్ళ వల్ల గ్రామాల్లో నష్టం జరుగుతుంది అంటున్నారు కదా. వాలంటీర్ అనే వాళ్ళు ఎక్కడి నుంచో రారండి. ఆ 50 ఇళ్లలో ఉన్న కుటుంబాలలో ఆ రోస్టర్ విధాన పరంగా, ఎస్సీ బీసీ ఓసీల పరంగా రిజర్వేషన్ ప్రకారమే ఇస్తున్నారు. అక్కడ
కూడా ఎవరి ఇష్టారాజ్యం ఇవ్వడం లేదు. కానీ ఆ 50 ఇళ్లలో ఉన్న మహిళలు అయితే మహిళలు, పురుషులు అయితే పురుషులు, వీళ్ళందరూ కూడా ఇదే వాలంటరీ మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడడం లేదు. ఇది సప్లిమెంటరీ ఇన్కమ్. వాళ్ళకు కేటాయించబడిన పని సకాలంలో కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ పొలాలకు వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఎలక్ట్రికల్ ఫ్యాన్ రిపేర్స్ లేకపోతే ఇతరత్ర రంగాలలో ఏవైనా కూడా పని చేసుకోవచ్చు. మా ఊర్లో ఉన్నారు, బేకరీలు పెట్టుకొని నడిపించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇట్లా కార్ డ్రైవింగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఫుల్ టైమ్ వాలంటీర్ అని కాదు, అది గౌరవ వేతనం. ఒక సొసైటీకి మేము ఏమిస్తున్నాము అన్నది ఈ సందేశం. రెండోది, గ్రామీణ ప్రాంతాలకు కోడన్లుగా వచ్చింటారు చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీనో, 10th ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆడపిల్లలందరినీ కూడా చదివియాలా, ఉద్యోగాలు చేయించాలా అని అందరూ మాట్లాడుతున్నాం డయాస్ మీద. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో కొద్దిమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేసే తప్పేంటి? అది ఒక సొసైటీలో బయటకు వచ్చి జరిగే మార్పులు గమనించడం అనేది తప్ప, అది జీతం తక్కువ, ఇంకోటి తక్కువ అని కాదు. ఇక్కడ వాళ్ళ భవిష్యత్తును ఒక తొలిమెట్టు, దాని తర్వాత ఏదైనా టీచర్ ట్రైనింగ్లు చేసుకోవచ్చు. సోమరిపోతులు చేస్తున్నారు, పథకాలన్నీ ఇంటికి పంపించి పని లేకుండా వాళ్ళనంతా సోమరులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించారు. మరో శ్రీలంక, మరో వెనుజులానో ఏదో కాబోతుంది అనేటటువంటి వాదనలు బలంగా అదేం కాదండి. ఈ రోజు దేశం దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడ్డది. ఈ సచివాలయ వ్యవస్థ గాని, లేకపోతే ఈ వాలంటరీ వ్యవస్థ గాని, నాడు నేడు గాని, ఇవన్నీ కూడా అన్ని చోట్ల తప్పకుండా ఆచరించాల్సిన రోజు వస్తుంది. అదే మార్పు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు నాయుడుకి అక్కడే ఆయన పొరపాటు చేశాడు. మంచిని మంచి, చెడ్డను చెడ్డ అనాలి అంత పెద్ద మనిషి. ఈ రోజు తనకు రాని అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. గతంలో ఆయన ముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరొద్దన్నారు? ఈ గ్రామీణ ప్రాంతాల్లో, ఆయన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అమలు చేయలేకపోయినాడు ఇవన్నీ కూడా? ఏ తెలుగుదేశం నాయకుడినైనా కూడా ఈ ప్రభుత్వ పరిపాలనలో అర్హత ఉన్న వాళ్లకు ఎక్కడ ఏ పథకం రాలేదో చెప్పమానండి. వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళ తెలుగుదేశాన్ని సమర్థించే అందరికీ పథకాలు రాకుండా చేస్తున్నారు. అదే కదా మేము చెప్తున్నది. అర్హత ఉన్న వాళ్ళకు ఏ మారుమూలైనా కూడా, ఎవరైనా ఉన్నా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల రోజులు క్యాంపు నిర్వహించడం జరిగింది, జగనన్న సురక్ష అని. దాని మెయిన్ ఏంటంటే, ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎక్కడన్నా మిగిలిపోయారా, ఇల్లు జల్లెడ బట్టి ఎతికారు. కానీ ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, కొన్ని నిబంధనలు పెట్టి ఏదో కారు ఉంటే అర్హత లేదని చెప్పంటున్నారు. కారు ఈ రోజుల్లో 50,000కి కూడా సెకండ్ హ్యాండ్ కార్లు వస్తున్నాయి. కారు, బైక్ ఇవన్నీ మౌలిక అవసరాలు కదా. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రకటించేటప్పుడు పథకాలు ప్రకటిస్తారు. ఇప్పుడు తెలంగాణలో అయినా ఎక్కడైనా కూడా వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అవే జరిపారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియమ నిబంధనలు కంపల్సరీగా ఉంటాయి. ప్రభుత్వం అన్న తర్వాత నియమ నిబంధనలు లేకుండా ఉచితంగా, నేను నియమాల గురించి మాట్లాడలేదు. ఇదేంటంటే ఒక వెహికల్ అవసరానికి ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే మారిన కాలంలో చిన్న ఫెసిలిటీస్ అనేది చాలా అవసరం వచ్చిన పరిస్థితి. అవన్నీ ఇప్పుడు ఆ కారు కొనుక్కోవడం వల్ల ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి చాలా పథకాలు దూరం అయిపోవడం వాళ్ళకి బాధ కలిగిస్తుంది. అవన్నీ కూడా మొట్టమొదటగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. తర్వాత ఒక ఇంట్లో ఉంటాము, నేనుంటా, నాకు కారు ఉంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ని, మిగతా వాళ్ళకి రావు. అది నిజం. నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ నాకెట్లా వర్తిస్తాయి? కుటుంబ సభ్యులకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసమే కదా రేషన్ కార్డు సపరేట్ గా చేసుకుంటున్నారు. ప్రతి చోట కూడా ఆ సౌలభ్యం ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇప్పుడు సచివాలయంలోనే మీరు రేషన్ కార్డులు ఎవరి కుటుంబాలలో వాళ్ళు విడగొట్టుకోవచ్చు, వాళ్ళ భూములు కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సౌలభ్యం కల్పించారు కదా. అవి ఇది కాదండి, ప్రతిదీ పారదర్శకంగా మొట్టమొదటిసారిగా పనిచేస్తుంది. రైతులకు ప్రధానంగా మీరు చేస్తా ఉండే సేవలు ఏంటివి? రైతులకు ఈ ప్రభుత్వము రైతు భరోసా కేంద్రాలను నిర్మించడం జరిగింది. అక్కడ ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు, మామూలుగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు. వీళ్ళ ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ఇంత మునుపు మండలం అంతా కలిపి కూడా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండేవాడు, ఒక మామూలుగా వాళ్ళకు సపోర్ట్ గా ఒక అసిస్టెంట్ ఉండేవాళ్ళు. వీళ్ళు మండల వ్యాప్తంగా ఏదైనా సీడ్స్ వస్తే వాళ్ళు తీసుకోవడానికి రావాల్సింది మండల కేంద్రాలకు రావాలా, అక్కడ వచ్చి పడిగాపులు కాయాలి. అవునండి, అప్పుడు అక్కడ ఒక్కడే. తర్వాత అప్పుడు పంట నమోదు చేసుకోవాలన్నా కూడా సాధ్యమయ్యేది కాదు. ఒక్కడే మండల వ్యాప్తంగా సుమారుగా 40-50 వేల ఎకరాలకు పైన ఉంటుంది దాదాపుగా కూడా వ్యవసాయ భూమి. అవి నమోదు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉండేటివి. ఓకే. ఈ రోజు
జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి మండలానికి దాదాపుగా 13 చోట్ల రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఉన్న ఉద్యోగస్తుల విధులు ఏమంటే ఆ గ్రామానికి ఖరీఫ్ లో గాని రబీలో గాని ఏవి విత్తనాలు అవసరమో సబ్సిడీ మీద వచ్చేవి నియమ నిబంధనలు ఉంటాయి. అందులో కూడా 5 ఎకరాల వరకు పాస్బుక్లు సమర్పిస్తే ఇన్ని క్వింటాల్ ఇచ్చేవాళ్ళు. బెంగాల్ గ్రామ్ గాని వేరుశెనగ గాని ఏవైనా కూడా సబ్సిడీస్ లో ఎంత సులభతరంగా చేశారు. అప్పట్లో ఒక చోట ఇచ్చేవాళ్ళు. పంట నష్టాలు వచ్చినా, పంట ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి ఈ పంట చేసిన తర్వాత ఈ క్రాపింగ్ అని ఉంటుంది. ఈ క్రాపింగ్ అనేది అక్కడున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక్కడే నిర్ధారించాడు. అక్కడ ఒక సర్వేయర్ వెళ్తాడు, విఆర్ఓ కూడా ఉంటారు. వీళ్ళ ముగ్గురి సమక్షంలో రైతు ఉంటాడు. రైతు ఫోటో తీస్తారు, ఏ పంట పెట్టాడు ఏంటి అనేది. దీని తర్వాత ఏదైనా వాతావరణంలో మార్పులు గాని లేకపోతే గవర్నమెంట్ సప్లై చేసే ఫర్టిలైజర్స్ గాని లేకపోతే సాయిల్ టెస్ట్ చేసి భూసారాలు ఇవి కూడా చేస్తారా? ఇవి కూడా చేస్తున్నారు. భూసారం ఇవన్నీ కూడా. ఇంకొకటి మీకు చెప్తున్నా, ప్రతి డిపార్ట్మెంట్ కు టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా ఇచ్చింది ఈ ప్రభుత్వం. నీ కంప్లైంట్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ కు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఓకే. ప్లస్ గ్రీవెన్స్ అనేది ప్రతిరోజు 3 నుంచి 5 వరకు ప్రతి సచివాలయంలో కూడా ప్రజలు వెళ్ళి చెప్పచ్చు. ఓకే. గతంలో ట్రాక్టర్లు ఇలా ఇచ్చి రైతులు ప్రోత్సహించేవారని చెప్పుకునేవారు. ఇప్పుడు ఎందుకు అది కూడా ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక ట్రాక్టర్? నేను రైతు భరోసా కేంద్రానికి కాదు, అప్పట్లో రైతులకు ఇచ్చేవాళ్ళట సబ్సిడీస్ లో. ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎవరికి ఇవ్వలేదంటారు. ఇప్పుడు కూడా ఇంకొకటి చెప్తున్నా మీకు, ఇంత మునుపు మైక్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉండేది. అది ప్రతి 3 మండలాలకు ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానించాడు. దానివల్ల ఏంటంటే డ్రిప్ గాని ఇట్లాంటి పరికరాలు ఏవైనా రావాలంటే ఈ రైతు అప్లై చేయాలంటే అక్కడికి వెళ్ళేవాడు. అవి వచ్చే 3-4 నెలలు పట్టేవి. ఇప్పుడు ఇక్కడికి రమారమే 15 రోజులు 20 రోజుల లోపల ఇక్కడే జరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యంలో భాగమే కదా. ఇవి కూడా కాదు మేము చూడలేదంటే ఎవరు మాట్లాడతారు? తెలుగుదేశం వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళు ఓటర్లు కాదా? వాళ్ళకి తెలియదా? చెప్పమనండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్యల మీద ప్రజలు ధర్నా చేస్తున్నారు? ఎక్కడైనా కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు మారుమూల గ్రామాలలో అనారోగ్యం వస్తే చావే గతి అనే పరిస్థితి నుంచి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మార్పులు వచ్చాయా? చాలా వచ్చాయి. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టి అక్కడ బిఎస్సి నర్సింగ్ అర్హతగా ఉన్న వాళ్ళని తీసుకో, వాళ్ళ పర్యవేక్షణలో అక్కడ టాబ్లెట్స్ గానీ ఇంజెక్షన్స్ గానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇంకొకటి ముఖ్యంగా ప్రతి మండలాలకు కూడా 2 పిహెచ్సి సెంటర్లు ఉంటాయి. అందులో ఇంత ముందు ఒక్కొక్క డాక్టరే ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 డాక్టర్లు ఉంటారు. ఒక మొబైల్ ఏం లేదు. సో ఓవరాల్ గా ప్రజల ఆదరణ గొప్పగా ఉండబోతుంది అంటారా? 100% ఉంటుంది. కష్టేపల్లి గతంలో కూడా నిరూపితమైనాయి. అది రామారావు విషయంలో నిరూపితమైనాయి, రాజశేఖర రెడ్డి విషయంలో నిరూపితమైనాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా నిరూపితం అవుతుంది. దాంట్లో నో డౌట్. ఇదండి ఇవాళ నాగార్జున రెడ్డితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించాం. మరొక ముఖ్యమైన అంశం అన్న ఇప్పుడే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పినటువంటి సంస్థలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, షిప్ యార్డులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, వీటన్నిటి మీద మరొక రోజు మళ్ళీ చర్చించుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వీలైతే మాకు సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దక్షిణ టీవీ ప్రేక్షకులకు మరొక్కసారి నమస్కారాలు. మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి చెప్తున్నా, గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు, రైతులు, వృద్ధులు అందరూ కూడా బాగుపడాలా అంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓటు వేయండి, వేయించండి. ఇట్లు మీ భూమిరెడ్డి నాగార్జున రెడ్డి, పుట్లూరు.